హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్నాస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఎంతగానో ఉపయోగపడే చిట్కాలను షేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ చిట్కాలన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఇవన్నీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దామా? మనం ఎప్పుడు కుక్కర్‌ని వాష్ చేసేటప్పుడు కుక్కర్‌కున్న విజిల్‌ని మామూలుగా వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పక్కన పెట్టేస్తే అలాగే మురికి పేరుకొని పోయి ఉంటుంది. ఈ విధంగానే చేస్తే మురికి బాగా పేరుకొని పోయి ఏదో ఒక రోజు కుక్కర్ పేలిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా నెలకి ఒకసారి అయినా కుక్కర్ విజిల్‌ని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. అప్పుడు కుక్కర్ పేలిపోయే ఛాన్సెస్ ఉండదు. వాటిలోని మురికి కూడా తొందరగా పోతుంది. ఫస్ట్ కుక్కర్ విజిల్‌కున్న పార్ట్‌లని ఈ విధంగా తీసి ఏదైనా ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడాని వేసుకోండి. తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని కానీ లేకపోతే వెనిగర్‌ని కానీ వేసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని వేసుకోండి. ఇలా బేకింగ్ సోడా, నిమ్మరసం వేసి క్లీన్ చేస్తే వాటిలోని మురికి తొందరగా వదిలిపోతుంది. నిమ్మరసం వేసిన తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత ఏదైనా ఒక పాత బ్రష్‌ని తీసుకొని దాంతో విజిల్స్‌కున్న పార్ట్స్ అన్నిటిని క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్‌తో వాష్ చేసుకొని కొద్దిసేపు డ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా నెలకి ఒకసారైనా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకుంటే కుక్కర్ నుంచి లీక్ అవ్వడము, కుక్కర్ పేలిపోవడం వంటి ఛాన్సెస్ ఉండవు. మనం మార్కెట్ నుంచి ఏమైనా తెచ్చుకున్నప్పుడు కవర్‌లో తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! ఒక్కోసారి ఆ కవర్‌కి గట్టిగా ముడిపడుతూ ఉంటుంది. అలా ముడిపడినప్పుడు తీయడానికి చూస్తే మన చేతి వేళ్ళు నొప్పెడతాయి తప్ప ముడత మాత్రం రాదు. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. మనందరి ఇంట్లో సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండీ! ఆ సేఫ్టీ పిన్స్‌ని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా పిన్స్‌ని ముడివైపు ఒకవైపు, మరొక వైపు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా రెండిటిని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్స్‌తో ముడి తీయడానికి ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే చాలా ఈజీగా మనం ముడిని విప్పుకోవచ్చు. తర్వాత ఈ కవర్ చినకుండా ఉంటుంది కాబట్టి మన కవర్‌ను వేరే దానికి వాడుకోవచ్చు. ఈ విధంగా మన ముడిని చాలా ఈజీగా విప్పుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కిచెన్‌లో రెగ్యులర్‌గా లైటర్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. అది చాలా సార్లు మురికి పట్టేసి చూడ్డానికి అంత నీట్‌గా కనిపించదు. అలాంటప్పుడు ఈ విధంగా సింపుల్‌గా క్లీన్ చేసుకోండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. లైటర్‌కు కొద్దిగా సోపుని అప్లై చేసుకొని స్క్రబ్‌తో ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా రుద్దుతూ క్లీన్ చేస్తే వాటికున్న మురికి తొందరగా పోతుంది. ఎంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా పొడి క్లాత్‌ని తీసుకొని ఆ పొడి క్లాత్‌తో లైటర్‌ని క్లీన్ చేసుకోండి. అంతే ఎంతో ఈజీగా మనం లైటర్‌ని క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండీ! ఈ విధంగా చేసుకుంటే లైటర్ చూడడానికి కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఈ చేతులతో చాలా పనులు చేస్తూ ఉంటాం కదండీ! అలాంటప్పుడు ఒక్కోసారి చెయ్యి పొడిబారినట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. ఏదైనా ఒక టమాటాని తీసుకొని ఆ టమాటాని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని తీసుకొని దాని మీద కొద్దిగా కాఫీ పౌడర్‌ని, కొద్దిగా పంచదారని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటా ముక్కను తీసుకొని చేతుల మీద ఇలా స్క్రబ్ చేసుకోండి. ఇలా స్క్రబ్ చేసుకుంటే పొడిబారిన చర్మమంతా పోయి చెయ్యి మృదువుగా అవుతుంది. మనకి ఎప్పుడు చేతులు పొడిబారినట్లు అనిపించినప్పుడల్లా ఈ చిట్కాని ట్రై చేయండి. చేతులు మృదువుగా అవుతాయి. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చెయ్యి చూపిస్తున్నాను చూడండి ఎంత మృదువుగా కనిపిస్తుందో. మన ఇంట్లో మెటల్ గాజులు పాడైపోతే వాటిని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా వీటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఒక ఆర్గనైజర్ కింద ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఏదైనా ఒక హ్యాంగర్‌ను తీసుకొని దానికి ఒక బ్యాంగిల్‌ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత హ్యాంగర్‌ను మీకు తగిలించుకోండి. తర్వాత వేరొక హ్యాంగర్‌ని తీసుకొని దానికి ఒక బ్యాంగిల్‌ని వేసుకొని మనం ముందుగా తగిలించుకున్న బ్యాంగిల్‌కి పెట్టుకోండి. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని హ్యాంగర్‌కి ఈ విధంగా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! చాలా తక్కువ ప్లేస్‌లో మనం చాలా బట్టల్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి కింద పడిపోవు. ఈ విధంగా మనం ఒకదానికి ఒకటి వేసుకొని ఎక్కువ బట్టల్ని ఇలా చాలా తక్కువ ప్లేస్‌లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఇలాంటి సాంబార్ పొడులను, రసం పొడులను చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా నిల్వ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్యాకెట్‌ని కట్ చేసుకొని ఆ పొడినంతటిని సీసాలో వేసుకోండి. ఇలా పొడినంతటిని వేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్పూన్‌ని తీసుకొని ఆ స్పూన్‌తో ఇలా నొక్కుతున్నట్లు చేయండి. ఇలా చేయడం వల్ల పొడి లోపల ఉన్న ఎయిర్ గ్యాప్ అంతా పోతుంది. ఏదైనా పురుగు ఎక్కినా లోపలికి దూరకుండా పొడి గట్టిగా ఉంటుంది. ఈ విధంగా మనం పొడిలో పురుగు ఎక్కకుండా చాలా రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నింపిన పొడిని మనం బయట కానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టి కానీ స్టోర్ చేసుకోవచ్చు.
మనం చాలాసార్లు పెన్స్ అయిపోగానే వాటిని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా వీటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ పెన్‌ని ఓపెన్ చేసి వాటిలోని అయిపోయిన రిఫిల్‌ని తీసేయండి. ఇలా తీసేసుకున్న తర్వాత మన ఇంట్లో బట్టలు కుట్టే సూదులు ఉంటాయి కదండీ! ఆ సూదులన్నిటిని అక్కడిక్కడ క్యాలెండర్‌కి కుచ్చి పెడుతూ ఉంటాం. అలా పెట్టకుండా సూదులన్నిటిని ఒకే దగ్గర ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా పెన్ లోపల వేసుకోండి. సూదులన్నిటిని ఇలా పెన్ లోపల వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనికి క్యాప్ పెట్టుకోండి. మనకి ఎప్పుడు సూదులు అవసరమైనప్పుడు మనం పెన్‌ని ఇలా అనగానే సూదులు ఏది కావాలంటే అది చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం పెన్‌ని రీయూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనం బీట్రూట్‌తో కర్రీ కానీ, ఫ్రై కానీ చేసినప్పుడు వాటి పైనున్న తొక్కని తీసి కట్ చేసుకుంటూ ఉంటాం. అలా కట్ చేసినప్పుడు, తోలు తీసినప్పుడు మన చేతికి ఇలా ఎర్రగా కలర్ అంటుతూ ఉంటుంది. ఈ కలర్ పోవాలి అంటే ఏదైనా ఒక నిమ్మ చెక్కను తీసుకొని ఇలా తీసుకున్న తర్వాత ఈ నిమ్మ చెక్కతో చేతులన్నిటిని ఇలా రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకుంటే వాటికున్న కలర్ పోతుంది. ఇలా రబ్ చేసుకున్న తర్వాత చేతులు వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఈ కలర్ అంతటిని తీసేసుకోవచ్చు. మనం టమాటాలతో రసం చేసేటప్పుడు టమాటాల పైనున్న స్కిన్ తీసి రసం చేస్తూ ఉంటాము. టమాటాల పైనున్న స్కిన్ చాలా ఈజీగా ఊడిపోవాలి అంటే ఇప్పుడు నేను చూపించిన చిట్కాని ట్రై చేయండి. ఫస్ట్ టమాటాలను తీసుకున్న తర్వాత టమాటాలకి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్‌ని అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ఫోర్క్‌ని కానీ, నైఫ్‌ని కానీ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత వాటితో ఇలా టమాటాకి కుచ్చుకోండి. ఇలా కుచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాను స్టవ్ మీద అన్ని వైపులా తిప్పుతూ ఇలా కాల్చుకోండి. ఇలా కాల్చుకుంటే మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల టమాటాకి ఉన్న స్కిన్ అంతా చాలా ఈజీగా ఊడిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఊడిపోతుందో. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా టమాటాల పైనున్న స్కిన్ ఊడిపోతుంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా టమాటాల పైనున్న స్కిన్‌ని తీసేసుకోవచ్చు. దీపావళి తర్వాత మనం వాడిన ప్రమిదల్ని పడేస్తూ ఉంటాము. లేకపోతే ఎత్తి పక్కన పెట్టుకుంటూ ఉంటాము. వీటితో కూడా మన కిచెన్‌లో ఉపయోగపడే ఒక వంటింటి చిట్కాని మీతో షేర్ చేస్తున్నాను చూడండి. మన ఇంట్లో గ్రేటర్‌లు ఉంటాయి కదండీ! ఈ గ్రేటర్‌లకు ఒక్కోసారి షార్ప్‌నెస్ పోతూ ఉంటుంది. వీటికి తిరిగి షార్ప్‌నెస్ తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇటు బయటికి వెళ్లి షార్ప్‌నెస్ పెట్టుకోలేము కదండీ! ఇంట్లో ఉండే వాటితోనే మనం షార్ప్‌నెస్ తెచ్చుకోవచ్చు. వాడిన ప్రమిదలు ఉంటాయి కదండీ! ఆ ప్రమిదలను తీసుకొని గ్రేటర్ మీద ఇలా రుద్దినట్లు చేయండి. ఇలా రుద్దినట్లు చేస్తే వీటికి పోయిన షార్ప్‌నెస్ తిరిగి వస్తుంది. వాడిన తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంత షార్ప్‌గా, నీట్‌గా ఉన్నాయో. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.